భారతీయులపైన ప్రధాని మోదీపైన పాకిస్తాన్ నేతలు నోటికొచ్చినట్లు పేలుతున్నారు. సింధు నది జలాలపై బరి తెగించి మాట్లాడుతున్నారు. విషం చిమ్ముతూ రెచ్చగొడుతున్నారు. సింధు నది నీటిపై గతంలో లష్కర్ తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ప్రధాని మోదీ భారతీయులపై అక్కసు వెళ్లగక్కగా తాజాగా పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నారు. మరోవైపు లండన్లో పాకిస్తాన్ హై కమిషనర్ సైతం గొంతు కోసేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ నేతలకి నోటి దురద ఆగడం లేదు. ఒకరిని మించి మరొకరు నోటికొచ్చినట్లు ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. సింధు నదిపై భారత్ ప్రాజెక్టుల ప్రస్తావన చేసినప్పుడల్లా నోరు పారేసుకుంటారు లష్కరే చీఫ్. గతంలో 2018లోనే భారత్ ప్రధాని మోదీపై బరి తెగించి మాట్లాడాడు లష్కరే తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్. కశ్మీర్లో ప్రాజెక్టును నిర్మించి పాకిస్తాన్కు సింధు నది నీళ్లు ఆపేస్తాను అని అంటే తాము మీ శ్వాస ఆపేస్తామని మదమెక్కిన ఏనుగుల రంకెలేశాడు. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके पाकिस्तान की मईशत तबाह करके सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సైతం బరి తెగించి మాటలు మాట్లాడాడు. సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్ను బెదిరించే ప్రయత్నం చేశాడు. సింధు నది పాకిస్తాన్కు చెందింది అన్న బిలావల్ భుట్టో సింధు నదిలో నీళ్లు పారాల్సిందే అని డిమాండ్ చేశాడు. ఇందులో ఎలాంటి మార్పు ఉండొద్దంటూ హుకుం జారీ చేశాడు. సింధు నదిలో నీళ్లు పారకుంటే రక్తం పారిస్తామంటూ భారత్ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा, या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। ఇక లండన్ లో కూడా పాకిస్తాన్ హై కమిషనర్ కూడా తక్కువ తినలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో లండన్ లోని పాకిస్తాన్ హై కమిషన్ ఎదుట భారతీయులు శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే అటువైపు నుంచి పాకిస్తాన్ ఆర్మీ అధికారి తైమూర్ రెహత్ రెచ్చిపోయాడు. భారతీయుల వైపు చెయ్యి చూపిస్తూ పిచ్చి చేష్టలు చేశాడు. భారత నేవీ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఫోటోను చూపించి మీ గొంతు కోసేస్తానంటూ సైగ చేశాడు. ఓ ఆర్మీ అధికారి గొంతు కోస్తానంటూ భారతీయులను ఉద్దేశించి సంజ్ఞ చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఇలా బహిరంగంగానే రెచ్చిపోవడంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెర్రరిజానికి పాకిస్తాన్ మద్దతు తెలుపుతుందన్న తమ వ్యాఖ్యలకు ఆర్మీ అధికారి ప్రవర్తనే నిదర్శనమంటూ లండన్లో ప్రవాస భారతీయులు చెబుతున్నారు.